హాయ్ పిల్లలు, అందరూ అన్నం తిన్నారా? సరే, నేను మీకు ఎప్పుడు ఏ పాఠం చెప్పినా కూడా ఇంగ్లీష్లోనే చెప్తాను. అది కథ అయినా లేకపోతే మన పాఠమైనా ఏదైనా ఇంగ్లీష్లోనే చెప్తా కదా, అవునా కదా? ఈరోజు నాకు ఎందుకో మీకు ఒక మంచి మాట చెప్పాలన్న ఫీలింగ్ నాకు కలిగింది. అందుకే ఒక 2 కథలు చెప్తా. ఆ 2 కథల్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీకు చివరికి మీకు ఏం అర్థమైందో ఆ 2 కథల వల్ల మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారో నాకు చెప్పాలి, ఓకేనా? నేను ఫస్ట్ చెప్పే కథ, ఇది మన కొత్త ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు పరదా. తెలుగు సినిమా పేరు విన్నారా? పరదా. ఆ పరదా సినిమాలో ఈ కథ గురించి ఉంటుంది అన్నమాట. ఈ కథ చెప్తాడు ఒక అతను. ఈ కథ ఏంటంటే, ఒక వ్యక్తికి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి మీద ఒక చిన్న గోడ ఉంటుంది, ఓకేనా? ఆ గోడ మీద ఒక పక్షి, అది ఎక్కడి నుంచో వచ్చి అక్కడ గూడు చేసుకుంటుంది. ఆ గడ్డి పోచలు తీసుకొచ్చి, అదేవిధంగా ఆకులు, చిన్న చిన్న కట్టె పుల్లలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న గూడు చేసుకుంటుంది. ఎంత మంచి గూడు చేసుకుంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గూడు. సో పక్షి కొన్నాళ్ళకి ఏం చేస్తుందంటే అక్కడ గుడ్లు పెడుతుందిరా, ఓకేనా? గుడ్లు పెట్టిన తర్వాత అదే పక్షి ఒక 8 గుడ్లు పెడుతుంది. 8 గుడ్లు పెట్టిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఆ గుడ్లను అది పొదుగుతుంది. అట్లా పొదిగిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఆ పొదిగిన గుడ్ల నుంచి చిన్న చిన్న పక్షి పిల్లలు బయటకు వస్తాయి. చిన్నగా చాలా అందంగా ఉంటాయి. అర్థమవుతుందా? అలాంటి పక్షి పిల్లలు బయటికి వస్తాయి. అవి ఎంత ముద్దుగా ఉంటాయంటే, ఇట్లా ముడితేనే అబ్బో వాడికి గాయమవుతుందేమో అన్నంత స్మూత్గా ఉంటాయిరా అవి. ఇప్పుడు మన చిన్న పిల్లలు పుట్టగాడు ఎంత స్మూత్గా ఉంటారు, ఎంత ప్రేమగా ఎత్తుకుంటారు, ఇట్లా అబ్బో అని ఎత్తుకోరా. అలా ప్రేమ అంటే అంత స్మూత్ ఉంటాయి. పాపం వాటికి అప్పుడే రెక్కలు రావు, అసలు వాటికి నడిచే ఓపిక ఉండదు. చాలా వీక్గా, చాలా స్మూత్గా మంచిగా ఉంటాయి. నాకు తెలిసి చాలామంది పక్షి పిల్లల్ని చూసే ఉంటారు కదా. ఆ పక్షి పిల్లలు ఎంత అందంగా ఉంటే, చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి. వాటి మీద పాపం వాటికి చర్మం అంటే బోరు కూడా సరిగా రాదు, అంత పచ్చిగా ఉంటుంది. సో అలాంటి 8 పక్షి పిల్లలకు ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే, ప్రతిరోజు అక్కడక్కడ తిరిగి దీనికి ఈ 8 పక్షి పిల్లలకు ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. అవసరమైతే అక్కడక్కడ నీళ్లు ఎట్లనో తీసుకొచ్చి దానికి అందిస్తుండే. అవి మంచి హ్యాపీగా ఆ పక్షి పిల్లలు కాలం గడిచే కొద్దీ కూడా హ్యాపీగా ఉంటాయన్నమాట. అవి బాగా లేతగా స్మూత్గా ఉన్న ఆ పక్షి పిల్లలు కాలం గడిచే కొద్దీ మంచిగా అవి స్ట్రాంగ్గా తయారు కావడం జరుగుతుంది, ఓకేనా వర్షిని? అయితే ఈ విధంగా ఏమవుతుందంటే, పాపం కొన్నాళ్లకు ఆ పక్షి పిల్లలకు ఆహారం తీసుకొచ్చే ఆ తల్లి ఏదైతే ఉందో దాన్ని ఎవరో చంపేస్తారు పాపం. ఇప్పుడు ఆ పక్షి పిల్లలకు ఆహారం అందించే వ్యక్తులు ఎవరు లేరు. ఈ పక్షి పిల్లలు ఆకలితో అలమటిస్తాయి బాగా. వాళ్ళ అమ్మ కోసం బాగా వెయిట్ చేస్తాయి. అయ్యో మా అమ్మ వస్తలేదు. వాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటే కొంతకాలమైన తర్వాత ఆ పక్షి పిల్లలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా స్ట్రాంగ్ అవుతాయి కదా.
అవి స్ట్రాంగ్ అయిన తర్వాత ఆ 8 పక్షి పిల్లల్లో నుంచి ఒక పక్షి పిల్ల మెల్లగా ఆ గూడులో నుంచి, ఆ పక్షి గూటిలో నుంచి బయటికి వస్తుంది. బయటికి రాగానే వావ్, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. ఎందుకో తెలుసా, అప్పటిదాకా ఇన్ని రోజులు ఆ పక్షి గూట్లో అంత చీకటి, ఆ గడ్డి వాసన అంత గలీజ్ వాసన వస్తుండే. సో ఇప్పుడు ఇది ఏమైందంటే ఇక్కడ ఈ విధంగా ఆ పక్షి గూట్లో ఉన్నటువంటి ఆ వాసన అవన్నీ ఎందుకు అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ 8 పక్షి పిల్లల్లో ఒక పక్షి పిల్ల బయటికి వస్తుంది కదా, బయటికి రాగానే ఆహా ఎంత స్వచ్ఛమైన గాలి, ఓహో చల్లని గాలి, దాని బాడీకి చాలా మంచిగా అనిపిస్తుంది. వావ్, చాలా అద్భుతంగా ఉంది బయట వాతావరణం. బయటికి నుంచి సూర్యుని కిరణాలు దాని బాడీ మీద పడితే ఎంత వెచ్చగా ఉంటుందంటే, అబ్బా లైఫ్ అంటే ఇలా ఉండాలి అన్నట్లు హ్యాపీగా ఉంటుంది ఆ పక్షి పిల్ల. కానీ ఈ లోపల ఉన్న మిగతా 7 పక్షి పిల్లలు ఏమంటాయి చెప్పన్నా, హే నువ్వు పోకు ప్లీజ్, బయటికి వెళ్ళకు అని అంటుంటాయి. అన్నప్పటికీ కూడా ఈ పక్షి పిల్ల ఏదైతే బయటకు వచ్చిందో అది బయటకు వచ్చి హ్యాపీగా ఎగురుకుంటూ గెంతుకుంటూ కొద్ది కొద్దిగా ఎగురుతూ ఆకాశంలోకి మంచి హ్యాపీగా ఎగురుకుంటూ పోతుంది. పోగానే ఈ 7 పక్షి పిల్లలు ఏవైతే గూట్లో ఉన్నాయో అవి చూసి అబ్బా ఎంత మంచిగా అయింది, మనం కూడా ఎగిరిపోతే బాగుంటుండే, అబ్బాయి బాగా ఎంజాయ్ చేస్తుంది అని ఈ 7 పక్షి పిల్లలు అనుకుంటాయి. ఆ పక్షి పిల్ల 8వ పక్షి పిల్ల ఏదైతే గాల్లో ఎగురుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో సడన్గా హ్యాపీగా ఉన్నది ఆ పక్షి పిల్ల. సడన్గా ఒక గద్ద వచ్చి ఆ పక్షిని అందుకొని తినేస్తాడు. అప్పుడు ఈ గూట్లో ఉన్న 7 పక్షులు ఏవైతున్నాయో పక్షి పిల్లలు, అమ్మ బాబోయ్ మనం బయటికి పోతే మంచిగా ఎందరో బాబోయ్, పోతే మనం కూడా చనిపోతుంటిమి అని అనుకున్నాడు. అర్థమైందా? ఇది ఫస్ట్ స్టోరీ. ఈ స్టోరీ నేను ఎక్కడ విన్నా అంటే పరదా అనే సినిమాలో విన్నా. ఈ స్టోరీ గుర్తుంచుకోండి, ఓకేనా? అంటే లోపల అప్పటి వరకు హ్యాపీగా ఉన్న పక్షి పిల్ల బయటికి నేను బ్రతకగలుగుతా, నేను ఎగరగలుగుతా అనే ఒక హ్యాపీనెస్, ఒక నమ్మకంతో, ఒక హ్యాపీనెస్తో బయటకు వచ్చింది కదా. వచ్చి గాల్లోకి హ్యాపీగా ఎగిరి ఈ ప్రకృతి యొక్క వాతావరణాన్ని చూసి ఆనందిస్తూ ఎంతో ఎంజాయ్ చేసింది కదా. ఆ పక్షి పిల్ల చివరికి చనిపోతుంది పాపం. సో అది ఒక స్టోరీ, ఓకేనా? మీకు ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తా. అమూల్ అర్థమవుతుందా లేదా? రైట్, ఇంకో స్టోరీ చెప్తాను. ఈ రెండో స్టోరీలు ఏంటంటే, ఒక ఇల్లు ఉంటుందిరా, ఇల్లు. ఆ ఇంట్లో మంచి పెద్ద బిల్డింగ్ అది. ఆ పెద్ద బిల్డింగ్లో ఒక పక్షిని పంజరంలో పెడతారు. పంజరంలో పెట్టేసి దానికి బయటికి వచ్చి తాళం వేస్తారు. తాళం వేసి దానికి అవసరమైనప్పుడు కావలసిన గింజలు కానీ నీరు కానీ సమయానికి ఆ పక్షికి ఇస్తుండే. అట్లా ఒక 3-4 నెలలు ఆ విధంగా ఇవ్వడం వల్ల ఆ పక్షి చాలా సంతోషపడుతుండే. అబ్బో ఎంత లక్కీయో, ఏం వేయకున్నా నాకు సమయానికి ఆహారం వస్తుంది, నాకు ధూపైతే నీళ్ళు వస్తున్నాయి, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అని ఆ పక్షి తన యొక్క అదృష్టంని బాగా దానికి అదే గొప్పలు పోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అట్లా ఒక 3-4 నెలలు ఆ విధంగా జరిగిపోతుంటుంది. ఆ పక్షి కూడా చాలా, ఆ బోనులో ఉన్న పక్షి ఆనందంగా ఉంటుంది. చివరికి ఒకసారి ఏమవుతుందంటే, ఒక రోజు ఏమవుతుందంటే ఆ పంజరంకున్న తాళం తీసేస్తారు, దానికి గేటు ఓపెన్ చేస్తారు.
అప్పుడు పక్షి ఏం చేయాలా? హ్యాపీగా ఎగిరిపోవాలా బయటికి, హ్యాపీగా ఎగిరిపోవాలా. కానీ ఈ పక్షి ఏం చేస్తుందంటే, నేను ఇన్ని రోజులు మంచిగా ఈ పంజరంలో ఉన్నా, నా సమయానికి మంచి ఆహారం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఆకలి తీర్చుకున్నా, నా దప్పిక తీర్చుకున్నా, ఇంకేం కావాలా? ఈ పంజరం డోర్ తీస్తే నేను బయటికి పోతానా? నేను పోను, లోపలనే ఉంటా అని అది లోపలనే ఉంటుంది. అట్లా ఒక వారం అవుతుందిరా, వారం పాటు అలసిపోతుంది, ఇట్లా బాగా వీక్ అవుతుంది. వీక్ అయ్యి చివరికి దానికి దూపాయి బాగా దాహం వేస్తుంది. దాహం వేసి ఆహారం లేక, ఇప్పుడు మీకు దాహం వేసిన ఆహారం లేకపోయినా మీరు చాలా ఇట్లా బలవంతంగా ఫీల్ అవుతారా? అక్కడ పక్షి అట్లా ఉన్నప్పటికి కూడా దానికి అవకాశం, బయటికి పోయే అవకాశం, వెళ్ళి ఉండి ఆహారం వెతుక్కునే అవకాశం లేకుండా కూడా ఇది ఏమనుకుంటుంది, నాకు లోపలనే మంచిగా ఉన్నది, నాకు లోపల తీసుకొచ్చి పెడతారు, ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు అని ఇది లోపలనే ఉండిపోతుంది. చివరికి అట్లా వెయిట్ చేసి చివరకు ఆ పక్షి పిల్ల చనిపోతుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ విధంగా ఆ పంజరంలో ఉన్న ఎంత బయటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా అది లోపలనే ఉండి, అరే నేను బయటికి ఎందుకు వెళ్ళిపోవాలా, నాకు సమయానికి ఆహారం వస్తుంది, నీళ్ళు వస్తాయి అని ఆశతో ఎదురు చూసి చనిపోయిన పక్షి అది. ఇప్పుడు మీకు 2 కథలు చెప్పిన. ఫస్ట్ ఏమో ఒక పక్షి గాల్లోకి హ్యాపీగా ఎగిరిపోయి చనిపోయింది. రెండో పక్షి ఒక నమ్మకంతో అందులోనే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా లోపలనే ఉండి చనిపోయింది. ఇప్పుడు మీకు ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏంది? ఫస్ట్ అంటే మీకు ఏది నచ్చింది? ఫస్ట్ కథ నచ్చిందా, సెకండ్ కథ నచ్చింది? ఫస్ట్ కథ నచ్చింది. సరే చైతన్య చెప్పరా, నీకు ఫస్ట్ కథ నచ్చిందా, సెకండ్ కథ నచ్చిందా? సెకండ్. ఎందుకు? చేతన్ చెప్పురా, నీకు రెండో కథలో ఉన్న పక్షి నచ్చింది అన్నావు కదా, ఎందుకు నచ్చింది చెప్పురా ఒకసారి దగ్గరగా. ఈ అబ్బాయి పేరు చేతన్. ఇతనికి రెండవ కథలో ఉన్న పక్షి గురించి బాగా అంటే ఆ కథ నచ్చిందట. చెప్పురా చేతన్, ఎందుకు నచ్చింది? పంజరంలో ఉన్నది, తాడానికి నీళ్ళు ఎత్తారు, అప్పుడు అవసరం వస్తే ఆకలైనా దాహమైనా నీళ్లు ఆహారం అందిస్తారు. అప్పుడు డోర్ తీస్తే ఎగిరేయకుండా అల్లనే ఉండి ఎన్ని రోజులు భోజనం పెట్టరు, తాగడానికి నీళ్ళు పెట్టరు, సంతోషంగా దాంట్లో నుండి పోక అంతే ఉన్నారు. ఒక వారం అయినాక అది చనిపోయింది చివరికి. అంటే నీకు ఏమనుకుంటున్నావు అంటే బయటికి ఎగిరిపోకుండా లోపలనే ఉండి ఎవరి కోసమో వెయిట్ చేసిన ఈ పక్షి నీకు బాగా అనిపించిందా? కూర్చో. రెండో ఫస్ట్ కథ ఎవరికి నచ్చింది? మోక్షని డ్రామా. ఇప్పుడు మోక్షణ ఈ అమ్మాయి ఇంతకుముందు వచ్చిన అబ్బాయి చేతన్ 4వ క్లాసు, ఈ అమ్మాయి ఇప్పుడు మోక్షణ కర్ణ మోక్షణ 5వ తరగతి. చూద్దాం, చెప్పమ్మా నీకు మొదటి కథ ఎందుకు నచ్చింది? అది ధైర్యంగా ఉండి ఎగిరిపోయింది, దాన్ని బాగా వింటర్ మంచిగా నచ్చింది. దానికి బయట వాతావరణం నచ్చింది, లోపల ఎంతకాలం ఇంతే ఉంటాము అన్న ఒక ఫీలింగ్ ఉండి బయటికి ధైర్యంగా బయటికి వెళ్ళింది. కానీ బ్యాడ్ లక్ అది చనిపోయింది. ఓకేనా? సో మీ అందరికీ ఓవరాల్గా మీకు నచ్చిన కథ ఏంటి? ఫస్ట్ ఎంతమందికి ఫస్ట్ కథ నచ్చింది చేతులు లేపండి. రైట్, వెరీ గుడ్. సెకండ్ కథ తక్కువ మంది. కూర్చో, వెరీ గుడ్. విషయం ఏంటంటే నేను మీకు 2 కథలు మీకు చెప్పిన అది ఉద్దేశం ఏంటంటే మొదటి కథలో ఆ పక్షికి ఎగరడం తెలీదు, తెలుసా? అది అప్పుడప్పుడు ఎగరడం స్టార్ట్ చేసింది.
అది బయటికి వెళ్తే ఏమవుతుందో కూడా తెలియదు దానికి పాపం. బయటికి వెళ్తే ఆహారం దొరకదో కూడా తెలియదు. అలాంటి ఒక అమాయకమైన పక్షి అది. అయినా కూడా ధైర్యంగా బయటికి వెళ్ళింది. చుట్టుపక్కల వాతావరణం చూసి ఎంజాయ్ చేసింది. ఇట్ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ కదా, చాలా సంతోషంగా ఉన్నది. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక గద్ద వచ్చి తినేసింది. కానీ రెండో కథలో ఏమైంది, ఓ నేను ఇక్కడనే ఉంటా, నాకు సమయానికి అన్ని తీసుకొచ్చిస్తారు, నేను ఇక్కడనే తింటా, ఇక్కడనే ఉంటా, నీళ్ళు ఇక్కడనే తాగుతా అని ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉన్న పక్షి ఇది. ఎవరైనా సరే జీవితంలో నేను ఎదగాలి, నేను ఎదుగుతా, నేను కష్టపడతా అని ఎవరైతే అనుకుంటారో, జీవితంలో కష్టాలు అనుభవించాలని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలుస్తారు లైఫ్లో. అరే ఈ పక్షికి అనుకోకుండా ఏదో ఆ గద్దకి చంపేసింది కావచ్చు, కానీ ప్రతిసారి అలాంటి ప్రమాదాలు జరగవు. కానీ మనం ఏ పని చేయకుండా నేను ఇక్కడనే ఉంటాను, నేనే ఉంటా, నా ఉన్న చోటికి అన్నీ రావాలంటే అన్నీ వస్తాయా? రావు. మనం కష్టపడింది, మనం కష్టాలకు ఎదురు ఉంది, మనం విజయం సాధిస్తామా? సాధించలేము. కాబట్టి ఏం చేయాలా, మనకు మొదటి కథ మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలా. కష్టమైనా సరే నేను దాన్ని తట్టుకొని నిలబడతా అనే ఒక నమ్మకం మనం కలిగి ఉండాలా. అప్పుడే జీవితంలో పట్ల మనం గొప్ప విజయాల్ని సాధించగలుగుతాం. కథ నచ్చిందా మీకు? ఒక్క నిమిషం ఉండండి, మీ అందరినీ నేను చూపిస్తా. సార్ మాకు కథ మంచిగా నచ్చింది. చెప్పండి. మీరు కూడా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారా మరి? యా, వెరీ గుడ్. జీవితంలో ఎప్పుడు కూడా పైకి రావాలన్న కోరికను కలిగి ఉండాలి. ఉంటారా? ఓకే, బాయ్ చిల్డ్రన్.